న్యూస్ నా పేరు భవ్యశ్రీ ముందుగా హెడ్లైన్స్ మహబూబ్ నగర్ వనపర్తి జిల్లాలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి సభలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో BSNL 4G సేవల ప్రారంభం నెట్వర్క్ సేవలను మరింత విస్తరించాలి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ సర్జికల్ స్ట్రైక్స్ పై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ జితేందర్ రెడ్డి డీకే అరుణ బీజేపీ లేకుంటే దేశానికి భద్రత లేదన్న బీజేపీ నేతలు మోదీ సభతో పాలమూరుకు ఒరిగిందేమీ లేదు కొత్త హామీలపై ఆశలు పెట్టుకున్న జిల్లా ప్రజలకు మోదీ మొండి చేయి చూపించాడన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ దేశం కోసం భారత సైనికులు చేసిన సర్జికల్ స్ట్రైక్స్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తాము పూర్తిగా ఖండిస్తున్నామని ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ జితేందర్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణలు పాల్గొని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పై దేశం మొత్తం హర్షిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం సైనికులను అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం తనతో పాటు దేశ ప్రజలను చాలా బాధించాయని ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు ఇక దేశంలో బీజేపీ పార్టీ లేకుంటే హిందువుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు ఇప్పుడు వచ్చిన ఎన్నికలు భారతదేశాన్ని రక్షించే ఎన్నికలని ఓ నీతి నిజాయితీ గల ప్రధాని మోదీని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడిపై ఉందని జితేందర్ రెడ్డి తెలిపారు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక దగ్గర స్పీచ్లో ఇస్తూ అసలు సర్జికల్ స్ట్రైక్ అనేది ఉత్తమ బూటకం సర్జికల్ స్ట్రైక్ కాలేదు ఏ ఒక్క మనిషి కూడా చావలేదు బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ గారు ఖాళీ ఒక నాటకం అని చెప్పడము చాలా 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 అంటే నేను అనుకుంటాను భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి చాలా బాధ కలిగి ఉంటుందని చెప్పి నేను అంటున్నాను ఎందుకంటే భారత మాత మీద పుల్వామాలో మన దగ్గర అటాక్ అయిన దానికి 40 మంది ఎవరైతే జవాన్లందరూ కూడా ఆనాడు చనిపోవడానికి కారకులైన ఈ టెర్రరిస్టుల మీద అక్కడ వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేస్తే వీటి మీద చనిపోయిన తర్వాత దేశం మొత్తం కూడా హర్షిస్తుంటే అసలు ఏ ఒక్క మనిషి చావలేదు అని చెప్పడం అనేది అసలు సైనికులను ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు రిస్క్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఏదైతుందో ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేసి ఇంతమందిని మేము చంపాము ఇన్ని క్యాంప్స్ని మేము కూలగొట్టామని చెప్పి వాళ్ళు ఏదైతే సైనికులు గర్వంగా వచ్చి వాళ్ళు చెప్పుకున్నారో దానిని అగౌరవపరిచినట్టుందని చెప్పి కూడా నేను మీ అందరినీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అనేది ఒకవేళ లేకపోతే నిజంగా కూడా భారతదేశంలో ఉన్న దాదాపు 85 to 90% హిందువులందరూ కూడా ఏదైతున్నారో వాళ్ళందరికీ కూడా రక్షణ ఉండేదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ హిందుత్వాన్ని దాన్ని ప్రోత్సహించుకుంటూ ప్రతి పండుగను మన హిందూ పండుగను అన్నిటిని కూడా ఇవాళ ముందుకెళ్ళి తీసుకెళ్ళడం వినాయక చవితి కానీ అదేవిధంగా మనకు హోలీ పండుగ కానీ దుర్గమ్మ పూజ కానీ పూజలన్నిటిని కూడా ముందుండి చేస్తుంటే ఈ భారతీయ జనతా పార్టీ అసలు ఓట్ల కోసమే హిందుత్వ స్లోగన్ ఎత్తుకున్నాడు అనేది నాకైతే ఒక హిందూగా నాకు చాలా బాధ కలిగింది ఈ బాధను
నేను అనుకుంటాను మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ కూడా బాధపడింటాడు ఈ మాటలకు. ఇవన్నిటిని కూడా మీరు అందరూ కూడా గుర్తుంచుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్ కాదు, లేకపోతే ఇక ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాదు, మన భారతదేశాన్ని రక్షించుకునే ఎలక్షన్స్ ఇవి. దానికి వాళ్ళ ఒక సమర్థుడు, ఒక మంచి స్ట్రాంగ్ మనిషి, అంటే హిమ్మత్ ఉన్న మనిషి, మై హూ భారత్ దేశ్ కే లియే మై ఆగే బడుంగా తుమ్ మేరే సాత్ ఆవ్ అని చెప్పి అంటున్న మోదీ గారిని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఇక పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ శుక్రవారం జరిగిన ప్రధాని మోదీ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నిన్నటి సభ ద్వారా పాలమూరు జిల్లాలో బీజేపీ ప్రభంజనం తెలిసిందని, రాబోయే ఎన్నికల్లో మరోసారి మోదీ విజయం సాధించడం ఖాయమని డీకే అరుణ అన్నారు. ఇక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశంలోని హిందువుల మనోభావాలను అగౌరవపరిచే విధంగా మాట్లాడడం ఆయన అహంకార దర్పానికి నిదర్శనమని ఆమె అన్నారు. నిన్న ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు జనాలు రాకపోవడం చూస్తుంటే కేసీఆర్ పై ప్రజలకు ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుస్తుందని డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో 16 స్థానాలు గెలిచి దేశంలో చక్రం తిప్పుతానని చెబుతున్న కేసీఆర్ ఆయన ఎందుకు ఎంపీగా పోటీ చేయడం లేదని డీకే అరుణ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా అందరికీ చేరవేసినటువంటి మీడియా మిత్రులకు కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతకుముందు శాంతికుమార్ గారు చెప్పినట్టు ఎర్రటి ఎండలో మరి ఆ సభకు ఎంతో దూరం, దాదాపు 5 కిలోమీటర్ల నుంచి ఎంతోమంది మహిళలు, రైతులు, యువకులు, వృద్ధ మహిళలు కూడా నడుస్తూ ఆ ఎండలో మోడీ గారి సభకు పరుగున వాళ్ళు వస్తున్నటువంటి వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తే, ఆ ఎండలో అంత దూరం నడుచుకుంటూ వస్తున్నటువంటి వారి ఉత్సాహాన్ని చూస్తే మరి నిజంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని మళ్ళీ మరి ఈరోజు ఈ దేశంలో ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో అదేవిధంగా మహబూబ్ నగర్ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని మళ్ళోసారి ప్రధానమంత్రి కావడాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి విషయాన్ని, దానికి మద్దతు ఇస్తున్న విషయాన్ని నిన్నటి సభ తేల్చిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు అన్న జితేందర్ రెడ్డి అన్న గారు మాట్లాడినట్టు కేసీఆర్ నిన్నటి సభలో ఎక్కడెక్కడైతే వారి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నారో ఆ సభలో హిందువులని అవమానించే విధంగా ఈరోజు హిందువులు అనుకుంటూ ఆయన మాట్లాడి అవమానం చేసినటువంటి తీరును చూస్తుంటే, తానైతేనేమో పూజలు చేయొచ్చు, తాను ఒక్కడే హిందువు, పాపం మేమెవరము హిందువులం కానట్టు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందూ అనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోయి అధికార యొక్క దర్పంతో అధికార యొక్క అహంకారంతో వారు మాట్లాడుతున్నటువంటి తీరును తెలంగాణ ప్రజలు హర్షించరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ మరి ఎవరు ఆ ప్రతిపక్షమే ఉండకూడదని మొత్తం అందరినీ కూడా తీసుకొచ్చి గొర్రెల మందల్లాగా చేర్పించుకుంటున్నటువంటి కేసీఆర్ గారు మరి నిన్న ఆ సభ వెలవెలబోవడం చూస్తుంటే మరి టీఆర్ఎస్ పార్టీకి గడ్డు రోజులు ప్రారంభమైనవి. మరి రాష్ట్రంలో మరి మొన్నటి ఎన్నికలకు పోలిక లేదనే విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మహబూబ్ నగర్ కు ప్రధాని మోదీ వచ్చినా ఇక్కడ ఒరిగిందేమీ లేదని, ఆయన ఇచ్చిన పాత హామీలను పక్కన పెడితే కొత్త హామీలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లా ప్రజలకు మొండి చేయి చూపించాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇక్కడ అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టి మళ్లీ అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన తమ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రధాని మోదీ పెద్ద మాటలు మాట్లాడడం విడ్డూరమని ఆయన అన్నారు. ఇక్కడ కేసీఆర్ సత్తా ఏమిటో ప్రధాని మోదీకి తెలుసని, దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు అన్ని పార్టీలను ఏకం చేస్తున్నాడని, ముఖ్యమంత్రి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆయనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎంతమంది మంత్రులు ఉన్నారో అంతమంది మంత్రులందరూ కూడా తెలంగాణకు వచ్చిపోయారు. ఈడ ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, అందరు పాత పేపర్లు తిరిగేది. వచ్చిన ప్రతి మంత్రి మెచ్చుకున్నాడు కదా. సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ బోర్డు వాళ్ళు కూడా
కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు, దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు ఎక్కడ లేదు అని అన్నారు కదా. మన భారతదేశానికి తలమానికం అని చెప్పి మీ వాళ్ళే అన్నారు కదా. కర్ణాటక నుంచి కూడా ఒక మంత్రి వచ్చిండు, షబాస్ ఇక్కడ ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది అని అన్నాడు. ఐక్యరాజ్య సమితిలో తెలంగాణ ప్రభుత్వ తీరును మెచ్చుకున్నారు. మరి మీరు కూడా చాలాసార్లు తెలంగాణకు వచ్చినప్పుడు ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా చేస్తుంది, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకం చాలా అద్భుతం, మిషన్ భగీరథ అని కూడా మీరు కూడా మాట్లాడారు. అసలు ఎట్లా సాధ్యమైంది అని అన్నారు మీరే. యూపీఏ ప్రభుత్వ హయాంలో 9 జిల్లాలు కరువు, 10లో 9 మొత్తం కూడా కరువు జిల్లాలు వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్లలో కరెంటు ఎట్లా ఇచ్చిరని మీరే అడిగింది. 70 ఏళ్ళు ఇవ్వలేకపోయినారు, 24 గంటల కరెంటు ఉచితంగా ఎట్లా సాధ్యమైందని మీరే మా ముఖ్యమంత్రి గారిని అడిగి తెలుసుకున్నారు. పేపర్లలో కూడా వచ్చినాయి. స్వచ్ఛ భారత్ మీరే పెట్టినారు. మరి స్వచ్ఛ భారత్ మీద అనేక రకాల అవార్డులు ఈ తెలంగాణకే వచ్చినాయి. లోపలికి పాతుకుపోయినటువంటి 2 జాతీయ పార్టీల దిమ్మ తిరిగేటట్లు ఇవాళ జరగబోతుంది కనుక ఒక ప్రాంతీయ పార్టీ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఐక్యం చేస్తుంది కనుక ఈరోజు మా ముఖ్యమంత్రి గారి ప్రశ్నలకు సమాధానం లేక 100 టీఎంసీ నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి. దానిలో కొంత భాగం నీళ్ళు మనం వాడుకుంటే ఈ భారతదేశం మొత్తానికి కూడా నీళ్ళు అందించవచ్చు, నది అనుసంధానం చేసుకోవచ్చు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నీటి కొరతనే ఉండదు. ఈ దేశానికి రైతు వెన్నెముక మేము కూడా అమలు చేస్తామని మేము ఇచ్చే దానికి ఇంత కపిస్కి అంత ఇచ్చి దానికి పేరు మార్చి కథలు కలిసి రంగురుద్ది మీరు మళ్ళీ అధికారంలో రావడానికి మీరు ప్రయత్నం చేస్తే ఒక హోదాలో ఉండి దేశం గురించి మాట్లాడే వ్యక్తిని దేశ ప్రధానిగా ఈయన పనికొస్తాడన్న నీకు ఆయన శక్తి తెలుసు, ఆయన సామర్థ్యాలు తెలుసు, మా ముఖ్యమంత్రి గారి ఆయన బలం తెలుసు. అందుకే ఇక్కడ రెచ్చగొట్టాలని మీరు ప్రయత్నం చేసింది. ఎంతమంది వచ్చిర్రు? వచ్చిన 15-20 వేల మంది కూడా, వచ్చిన 20 వేల మంది కూడా మా 2-3 మండలాల్లో చిన్న సమావేశానికి వచ్చిన జనం రాలేదు. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ is available. Ravi Super Specialty Dental Hospital, Crown Garden Line, New Town, Mahabub Nagar. The Arvind Store, an exclusive menswear. Mavadda fine fabrics, ready-made suitings, shirtings labinchunu. Custom tailoring kuda kaladu. The Arvind Store, opposite Ashok Theatre, Mahabub Nagar. తిరిగి వార్తలకు స్వాగతం. మారుతున్న కాలానుగుణంగా కొత్త టెక్నాలజీల వాడకం ఎక్కువవుతుందని, అందుకు అనుగుణంగా BSNL టెలికాం సర్వీసెస్ నుంచి 4G ఇంటర్నెట్ హై స్పీడ్ సర్వీసెస్ ప్రారంభించడం చాలా హర్షించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ శాఖల తరపున మొబైల్ ఇంటర్నెట్ అండ్ వైఫై హై స్పీడ్ సర్వీసెస్ తో 4G నెట్వర్క్స్ ను మహబూబ్ నగర్ జిల్లా BSNL కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 4G నెట్వర్క్ సిమ్ ను BSNL అధికారులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ మరియు మొబైల్ నెట్వర్కింగ్ రంగంలో ప్రైవేట్ కంపెనీలకు దీటుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL పోటీ పడడం చాలా అభినందించదగ్గ విషయమని కలెక్టర్ రొనాల్డ్ రోస్ అన్నారు. ఈ 4G సేవలను జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేసి వినియోగదారులకు మంచి సేవలను అందించాలని రొనాల్డ్ రోస్ కోరారు. General Manager Megapal Garu, BGMs and BSNL staff who are present here for doing this wonderful service for the city of Mahabub Nagar. Mahabub Nagar Jillalo, especially Mahabub Nagar town ku 4G సేవలు BSNL ద్వారా అందించడం అనేది చాలా మంచి విషయం. ఈ చాలా రోజుల నుంచి
వెయిట్ చేస్తున్న ఒక విషయం కూడా ఈరోజు మనకు ఫుల్ఫిల్ అయినాయి. అవి 4G సర్వీసెస్ ఇస్ ఇప్పుడు ఈ కాలంలో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే హై స్పీడ్ డేటా అనేది ప్రతి ఒక్కరు రైట్ ఫ్రమ్ స్టూడెంట్స్ నుంచి ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రైవేట్ ఆఫీసెస్, ఎవ్రీబడి 4G ఇస్ బికమ్ ఎ నెసెసిటీ. అది లేకుండా ఇప్పుడు ఎవరు కూడా ఏ సర్వీస్ తీసుకోవడం లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతాయి. సిన్స్ వీఆర్ ఇన్ ఇన్ఫర్మేషన్ వరల్డ్, దీస్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ Tier 2 and Tier 3 సిటీస్ ఎస్పెషలీ. ఇప్పుడు మన మహబూబ్ నగర్ దాంట్లో ఇప్పుడు ఐటీ పార్క్ కూడా రాబోతున్నాయి. సో ఈ ఐటీ పార్క్ సంబంధించి అప్పుడు వచ్చేటప్పుడు డెఫినెట్గా 4G సర్వీసెస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ దెమ్, ఫర్ ద ఎంప్లాయీస్ as well as for the companies to work. And మేము కూడా most of our work also now we have shifted to phone rather than writing letters and emails. ప్రతి దానికి కూడా ఇప్పుడు even all our reports are coming through phones only. So without 4G it becomes very difficult for us to run things. So one of the reasons why we are not preferring in government is that the lack of 4G in BSNL thing, but now I think that has been fulfilled now. So I also request the local public ప్రజలు కూడా since ఈ 4G సర్వీసెస్ని వినియోగించుకోవాల్సిన కోరుతున్నాము. We know the credibility of BSNL because it's a PSU, so there is a government backing and then years of institutional knowledge and memory. రోజు రోజుకు పెరిగిపోతున్న ఎండల కారణంగా దాహంతో తల్లడిల్లిపోతున్న ప్రజలకు దాహం తీర్చాలనే సంకల్పంతో కొత్తకోట మండల కేంద్రంలోని అయ్యప్ప సేవా సమితి సభ్యులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐతో పాటు సమితి సభ్యులు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు మంచినీటిని అందించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా మినరల్ వాటర్ సరఫరా చేసేందుకు అయ్యే ఖర్చును భరించేందుకు కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. ఒకసారి అందరూ నిలబడి కొంచెం లాంగ్ షాట్ లో అసలే వేసవి కాలం. ఓవైపు గ్రామాల్లో తాగునీరు సాగునీరు లేక ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా మిషన్ భగీరథ పైప్ లైన్ ఎయిర్ వాల్వ్ లీకేజ్ అయి నీరంతా వృధా అవుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం బండర్పల్లి గ్రామం హైదరాబాద్ రాయచూర్ ప్రధాన రహదారి పక్కనే మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయి భారీ ఫౌంటైన్ తలపించింది. దీంతో రహదారిపై భారీ ఎత్తున నీటి ప్రవాహం ఎగిసిపడుతుండటంతో దాదాపు 100 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ అధికారులు రంగంలోకి దిగి వాళ్ళు మరమ్మత్తు పనులు చేసే పనిలో పడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేడెక్కుతోంది. పోటీలో ఉన్న తమ అభ్యర్థులను గెలిపించేందుకు ఆయా పార్టీల ముఖ్య నేతలంతా ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 31న వనపర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ రానుండగా ఏప్రిల్ 1న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం వనపర్తికి విచ్చేయనుండటంతో భారీ సభలకు వనపర్తి జిల్లా వేదిక కానుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో పోటాపోటీగా భారీ బహిరంగ సభల నిర్వహణకు ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలను రూపొందించాయి. ఇందుకు మహబూబ్ నగర్ తో పాటు అటు నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి కేంద్ర బిందువుగా ఉన్న వనపర్తి జిల్లా కేంద్రంలో వరుసగా 2 రోజుల పాటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలు భారీ ఎత్తున జరగనున్నాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నిర్వహించే భారీ బహిరంగ సభకు కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. అయితే ఈ 2 సభల ద్వారా ఆయా పార్టీల బలాబలాలను నిరూపించుకునేందుకు చూస్తుండగా ఇందుకు తగ్గట్లుగా సభ ఏర్పాట్లు, జన సమీకరణ, భారీ బందోబస్తు తదితర అంశాలపై అటు పార్టీ నేతలు ఇటు పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోతుగంటి రాములు ప్రచారంతో పాటు కేసీఆర్ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావాలంటూ కోరుతున్నారు. భారీ జన సమీకరణ చేపట్టాలన్న లక్ష్యంతో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. గ్రామాల్లో నుంచి ప్రజలను తీసుకొచ్చేందుకు బూత్ స్థాయిలో వాహనాలు, భోజన ఏర్పాట్లు తదితర సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు రూపొందించారు. ఇదిలా ఉండగా సోమవారం నిర్వహించే రాహుల్ గాంధీ సభకు లక్షకు తక్కువ కాకుండా జన సమీకరణ చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాహుల్ సభను విజయవంతం చేసే బాధ్యతలను మాజీ మంత్రి చిన్నారెడ్డికి పార్టీ అధిష్టానం అప్పగించగా నాగర్ కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల నుంచి 20,000 చొప్పున, మిగిలిన 5 నియోజకవర్గాల నుంచి 60,000 జన సమీకరణ చేపట్టాలని నేతలు దృష్టి సారించారు. 2 సభలు వెంటనే నిర్వహించడం, వాటికి ముఖ్య నేతలు హాజరవుతుండడం వల్ల జిల్లా పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ముఖ్య నేతలకు భద్రత కల్పించడానికి సభకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ ప్రసంగించనున్న సభా ప్రాంగణాన్ని శుక్రవారం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కు చెందిన మనీష్ శర్మ, జిల్లా ఎస్పీ అపూర్వారావు, జిల్లా సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్ పరిశీలించారు. గత 3 రోజుల నుంచి వనపర్తి పట్టణానికి వచ్చిపోయే వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా వాహనాలు, కొత్త వ్యక్తుల రాకపోకలపై నిఘా ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. సభలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బిఎస్ఎన్ఎల్ 4G సేవల ప్రారంభం. నెట్వర్క్ సేవలను మరింత విస్తరించాలి. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. సర్జికల్ స్ట్రైక్స్ పై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ. బీజేపీ లేకుంటే దేశానికి భద్రత లేదన్న బీజేపీ నేతలు. మోదీ సభతో పాలమూరుకు ఒరిగిందేమీ లేదు. కొత్త హామీలపై ఆశలు పెట్టుకున్న జిల్లా ప్రజలకు మోదీ మొండి చేయి చూపించాడన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం, ప్రజల వెంట.